శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ ఉమాదేవరకొండ. మేజర్లీ ఈ యొక్క 19వ తారీఖు దగ్గర నుంచి, అంటే జనవరి 19వ తారీఖు 2026 దగ్గర నుంచి మాఘమాసము అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అంటే మాఘమాసము అనేటువంటిది ప్రారంభమైంది అంటే చాలామందికి వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే, మాఘ నవరాత్రులు వస్తున్నాయి కదా, అంటే శ్యామలాదేవి యొక్క నవరాత్రులు వస్తున్నాయి కదా, ఎలా జరుపుకోవాలి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ 9 రోజులు అమ్మవారి యొక్క అవతారాల పేర్లు ఏంటి, సో అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. సో తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా మనకి సంవత్సరం మొత్తంలోనూ కూడా 4 నవరాత్రులు అనేటువంటివి ఉంటాయండి. నెంబర్ 1 ఏంటి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శ్యామలా నవరాత్రులు. నెంబర్ 2 ఆశ్వాయుజ మాసంలో మనం జరుపుకునే దుర్గా నవరాత్రులు. మూడోది ఆషాఢ మాసంలో మనం జరుపుకునే వారాహీదేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటాం. తర్వాత 4వది చైత్ర మాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు. మాఘ నవరాత్రులు అంటే శ్యామలాదేవి యొక్క నవరాత్రుల కోసం విశేషంగా చెప్పుకుందామండి. సో శ్యామలాదేవి అంటే ఎవరు అంటే సరస్వతీదేవి యొక్క ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. సో లలితాదేవి ఎప్పుడైతే రాక్షసుల మీద యుద్ధం అనేటువంటిది చేస్తూ ఉంటుందో, అమ్మవారు శ్యామలాదేవిని మంత్రిగా అమ్మవారు లలితా పరమేశ్వరదేవి నియమించారు. సో అమ్మవారికి సకల సిద్ధులు, సకల శక్తులు అమ్మవారి యొక్క సొంతం అండి. మేజర్లీ ఎలాంటి సిద్ధి, ఎలాంటివన్నీ మనం పొందవచ్చు అంటే శ్యామలాదేవి సరస్వతీదేవి యొక్క ప్రతిరూపం కాబట్టి విద్యలు కానీ, కళలు కానీ, సిద్ధులు కానీ, అధికారము కానీ, పదవీ యోగము కానీ, డబ్బు కానీ, ఏదైనా సరే జీవితంలో మనకు అది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన జాతకంలో ఒక దోషం ఉంది, గురువుకి బలం లేదు. సో కానీ మనకి నేమ్ అండ్ ఫేమ్ కావాలి, ధనము అనేటువంటిది కావాలి, బంగారం సంపాదించుకోవాలి, నేను జీవితంలో ఎదగాలని కోరిక ఉన్నప్పుడు చాలామంది గురువుల యొక్క సహాయంతో సాధన అనేటువంటిది ప్రారంభం చేస్తారు. ఆ అమ్మవారి పేరే శ్యామలాదేవి. మాతంగీదేవి అని కూడా పిలుస్తారు. అలాంటి మాతంగీదేవి శ్యామలాదేవికి ఈ యొక్క 9 రోజులు కూడా చాలా విశేషమైనటువంటిదండి. అయితే ఈ 9 రోజుల్లోనే 5వ రోజుగా శ్రీ పంచమి అని, లేకపోతే మదన పంచమి అని పిలుస్తూ సరస్వతీదేవి యొక్క పరమపదమైనటువంటి అద్భుతమైనటువంటి అవతారంగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఆ రోజు శ్యామలాదేవి యొక్క పేరేమిటి అంటే సర్వసిద్ధి మాతంగి. అయితే ఈ యొక్క 7వ రోజున రథసప్తమిగా జరుపుకుంటారండి. ఈ నవరాత్రుల్లోనే ఈ 2 పండుగలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మనము అమ్మవారి యొక్క 9 రూపాల పేర్లు ఏమిటి అని మనం చూస్తే, మొట్టమొదటిగా పాడ్యమి నాడు అంటే 19వ తారీఖు అమ్మవారిని మనం ఎలా ఆవాహన చేసుకోవాలి, అమ్మవారు ఏ పేరుతో పిలవాలి అంటే లఘుశ్యామల. సో లఘుశ్యామలాదేవి అనేటువంటి అమ్మవారి యొక్క రూపం కాబట్టి లఘుశ్యామల అనేటువంటి పేరుతో అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. చాలామంది కలశ పెట్టుకుంటారు, 9 రోజులు కూడా చేసుకుంటూ ఉంటారు దీక్షగా. అలాంటి వాళ్ళకి ఈ పేర్లు అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడతాయండి. అయితే 2వ రోజు 20వ తారీఖు విధియ మంగళవారం రోజున అమ్మవారి యొక్క అవతారం పేరేమిటి అంటే వాగ్వాదిని మాతంగి అంటారండి. వాగ్వాదిని మాతంగి చాలా గొప్పదైనటువంటి రూపము. తర్వాత 3వది, నేను ప్రతి రూపం కోసం డీటెయిల్గా చెప్పడం లేదండి, కొన్ని చెప్పకూడనటువంటి గుప్త రహస్యాలు ఉంటాయి కాబట్టి వాటిని బహిర్గతంగా చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ కేవలం పేర్లు మాత్రం చెబుతూ ఉన్నాను, గమనించండి. తర్వాత 3వ రోజు తదియా బుధవారం నాడు అమ్మవారిని ఏ పేరుతో ఆవాహన చేసుకోవాలి అంటే నకుల లేదా నకులీ శ్యామల అంటారు. నకులీ శ్యామల లేదా నకుల శ్యామల. సో చాలా గొప్ప అవతారము. సో 4వ రోజు అమ్మవారి యొక్క అవతారం పేరేమిటి అంటే హాసంతి శ్యామల అంటారండి. హాసంతి శ్యామల. 5వ రోజు ఇందాక మనం చెప్పుకున్న విధంగా 5వ రోజు అమ్మవారి యొక్క అవతారం పేరేమిటి అంటే సర్వసిద్ధి మాతంగి. ఆ రోజున సరస్వతీదేవికి ఎవ్వరు ఆరాధన చేసినా మాటలు రాని వాళ్ళకి కూడా మాటలు వస్తాయండి. విద్య లేని వాళ్ళకి విద్య, జ్ఞానము, వివేకము, వాక్ శుద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు వసంత పంచమి రోజు కోసం సపరేట్గా వీడియో కూడా చేస్తానండి, అది కూడా తప్పకుండా చూడండి. తర్వాత 6వ రోజు అమ్మవారి యొక్క అవతారం పేరేమిటి అంటే వశ్యమాతంగి. వశ్యమాతంగి అనే పేరుతో అమ్మవారిని పిలుస్తారండి. తర్వాత 7వ రోజు అమ్మవారి పేరేమిటి అంటే సారిక శ్యామల అంటారు. సో తర్వాత 8వ రోజు అమ్మవారి పేరేమిటి అంటే శుకశ్యామల అంటారు. శుకశ్యామల. తర్వాత 9వ రోజు అమ్మవారి యొక్క అవతారం
అత్యధికంగా పదవిని కానీ, అధికారాన్ని కానీ, డబ్బుని కానీ, ఉద్యోగ ప్రాప్తిని కానీ మనం ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళేటువంటి అమ్మవారి యొక్క అవతారం పేరు రాజశ్యామల. చాలా గొప్పదైనటువంటి 9 అవతారాల పేర్లు కూడా ప్రతిరోజు అమ్మవారి యొక్క ఆవాహనలో మీరు ఉపయోగించుకోండి. అయితే అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చేయాలి, ఖచ్చితంగా ఉండాల్సినవి తేలికగా చేసుకునే విధానాన్ని కూడా చెప్తాను. సో ప్రధానంగా అమ్మవారి యొక్క ఫోటో ఒకటి డిస్ప్లేలో మా వాళ్ళు ఇక్కడ ప్లే చేస్తారండి, చూడండి. అమ్మవారు ఆ రూపంలో మీకు కనబడుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా ముఖ్యంగా మీరు 18వ తారీఖు రాత్రి కూడా భోజనం చేయకూడదు. 19వ తారీఖు దగ్గర నుంచి ఎవరైతే దీక్షగా ప్రారంభం చేయాలి అనుకుంటూ ఉన్నారో 18వ తారీఖు రోజు రాత్రి కూడా భోజనం చేయకుండా 19వ తారీఖు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి. నేను చేసే ఈ యొక్క శ్యామలాదేవి యొక్క నవరాత్రుల్లో ఎవరికి కూడా చాలామంది దీక్షలు చేస్తూ ఉన్నప్పుడు ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. వాళ్ళకు ఉండేటువంటి ఋతుక్రమం విషయంలో ఇబ్బందులు రావడం కానీ, లేదనుకుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా కాలం చేయడం కానీ, లేకపోతే ఏదో ఒక ఉద్యోగ విషయాల్లో కానీ మానేయాల్సిన పరిస్థితి రావడం కానీ జరగవచ్చు. అలా జరిగితే అమ్మవారికి అనుగ్రహం లేనట్టే. అందుకే గణపతి యొక్క నమస్కారం తప్పనిసరిగా గణపతి పూజ నిర్వహించి 9 రోజులు నేను చేయబోయేటువంటి శ్యామలా నవరాత్రుల యొక్క దీక్షకి ఎక్కడా కూడా ఆటంకం రాకూడదని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అమ్మవారికి 9 రోజులు కూడా అమ్మవారి యొక్క దీక్షలో మీరు ఉంటూ ఉన్నారంటే 9 రోజులు కూడా మీరు ధరించాల్సింది ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. ఒకవేళ లేదు నేను ఉద్యోగంలో ఉంటాను కాబట్టి ప్రతిరోజు తేలిగ్గా చేసుకుంటానండి అనుకుంటే ఖచ్చితంగా ఆ వస్త్రదీక్ష కానీ ఏది లేకుండా కూడా తేలికగా చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఏంటి? ముందుగా ఎర్రటి పుష్పాలండి. ఎర్రటి పుష్పాలు, తామర పుష్పాలు, తెల్ల రంగు కలువ పుష్పాలు, తెలుపు రంగు పద్మాలు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి. ఎర్ర మందార పుష్పాలు కానీ ఏవైనా సరే చాలా అద్భుతంగా మీరు చేసుకోవచ్చు. రెండవది ఏంటి అంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి స్వీట్స్ అన్నమాట, పాయసము నివేదనగా పెట్టాలి. సో చాలా వీడియోస్లో కానీ చాలా సందర్భాల్లో మీరు చూస్తున్నట్టుగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి నైవేద్యంగా పెట్టడం వల్ల ఏదో తొందరగా సిద్ధి వస్తుంది అని చెప్పి గురువుల యొక్క ఆధ్వర్యము లేకుండా, గురువుల యొక్క సలహా సంప్రదింపులు లేకుండా, ఆ ఉపాసన లేకుండా ఏది కూడా చేయడం మంచిది కాదు. బాగా గమనించండి. అయితే ఒకవేళ మీకు నోటికి వస్తే కనుక శ్యామలా దండకము అని ఉంటుందండి ఖచ్చితంగా. అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇమ్మని చెప్తాను, ఖచ్చితంగా మా వాళ్ళు ఇస్తారు చూడండి. మాణిక్య వీణా ముఫలాలయంతి అనేటువంటి దాంతో ప్రారంభం అవుతుంది. సో అది కానీ, లేకపోతే శ్యామలాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి అనేటువంటిది కానీ, శ్యామలాదేవి యొక్క హృదయ కవచము అనేటువంటిది కానీ ప్రతినిత్యము చదవాలి. చూడండి, ఎప్పుడైనా దీక్షగా చేసేవాళ్ళైనా, దీక్ష కాకుండా నార్మల్గా చేసేవాళ్ళైనా సమయాన్ని వృధా చేయకుండా 9 రోజులు అమ్మవారి మీదే మీ యొక్క ఏకాగ్రత, అడిగినటువంటి కోరిక మీద ఏకాగ్రత, ఆ ప్రయత్న బలం, సంకల్ప బలాన్ని ఉంచి అమ్మవారిని మనసా వాచా కర్మణ ఎవరైతే ఆచరిస్తారో ఈ 9 రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆ రిజల్ట్స్ అనేటువంటివి ఇమీడియట్గా కనబడతాయి. అమ్మవారికి మొదటి రోజు గణపతి పూజ పూర్తి చేసి అమ్మవారి యొక్క చిత్రపటం వద్ద ఒక కలశాన్ని ఏర్పాటు చేసి 9 రోజులు కూడా అమ్మవారిని ఆవాహన చేసేటువంటి విధానంగా మీరు చేసుకోగలిగితే చేయండి. లేకపోతే దగ్గరలో ఉండేటువంటి పురోహితుల్ని పిలిపించుకొని చేయించుకోవడం కూడా మంచిదే. అమ్మవారికి కుంకుమార్చన చేయండి, పుష్పార్చన చేయండి, అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేయండి, అమ్మవారికి క్షీరాన్నము నివేదనగా చేయండి. 9వ రోజు మాత్రము తప్పకుండా ఇంట్లో కానీ దగ్గరలోని ఆలయంలో కానీ శ్యామలాదేవికి హోమాన్ని నిర్వహించండి. చాలా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. 5వ రోజు పంచమి, మనం మాట్లాడుకున్నామండి ఇందాక సరస్వతీదేవి యొక్క అవతారం కాబట్టి. ఆ రోజున ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలతో సరస్వతీ పూజ అనేటువంటిది చేయించండి. విద్యాభివృద్ధి కానీ, మేధాశక్తి పెరగడం కానీ, వాక్శుద్ధి రావడం కానీ చాలామంది ఈ యొక్క పంచమి రోజునే, సర్వసిద్ధి మాతంగి అవతారం ఉండేటువంటి రోజునే మంత్ర స్వీకారం కూడా చేస్తారండి. ఎంత అద్భుతంగా మంత్రసిద్ధి కలుగుతుంది అంటే చాలా తొందరగా వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. 7వ తారీఖు రథసప్తమి, సూర్య భగవానుడి యొక్క ఆరాధన కూడా ఆ రోజున నిర్వహించుకోండి. సో ఈ విధంగా ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. తేలికగా దీక్షగా చేసేటువంటి వాళ్ళైనా, తేలికగా చేసుకునే వాళ్ళైనా మాఘమాసంలో వచ్చేటువంటి యొక్క శ్యామలా నవరాత్రులను ఉపయోగించుకోండి. సర్వసిద్ధులు కానీ
కష్టములు కానీ కామ్య కోరికలు కానీ ఏమైనా సరే తప్పకుండా నెరవేరుతాయి. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.